హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షబాబు 26 అఫీషియల్. ఇవాళైతే నేను మా డే రొటీన్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా అయితే చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అక్షబాబు 26 ప్లీజ్. థ్యాంక్ యూ. నేనైతే మార్నింగ్ లేసేసి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి బయట అయితే క్లీన్ చేయడానికి వచ్చేసానమాట. డైలీ ఏముండదు ఇది, వీక్లో 4 డేస్ అయితే కంపల్సరీ చేస్తాను. క్లీన్ అయితే చేసేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఫాస్ట్గా వేయాలి, లేదంటే లోపల మా బాబు లేసి నా కోసం బయటకు వచ్చేస్తానంటాడు చలికి దీనికి. అందుకని తొందరగా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. అలాగే నైట్ నానబెట్టుకున్న జీలకర్ర, వామ, మెంతులు వాటర్ అయితే బాయిల్ చేసుకొని మార్నింగ్ తాగేస్తామండి మేము. మా బాబు అయితే లేవలేదు, అంతలోనే లేసేసాడనమాట. చూడండి ఎలా బయటకు వస్తున్నాడో, అది తెంపేసుకొని లాగేసుకొని హాయ్ చెప్పమంటే ఇక్కడ చెప్తున్నాడు. కాసేపు అయితే మా బాబుని ఆడించాను. అలా ఆడిస్తూ ఇంకా నేను క్లీన్ చేయడానికి చీపురు తీస్తే వాడు క్లీన్ చేసేస్తానని తీసేసుకున్నాను నా దగ్గర నుండి. ఇక నేను తీసుకొని క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇంకా టైం ఉంది, ఇద్దరు లేచేసారు కాబట్టి తొందరగా నేను మాపింగ్ అయితే చేయడానికైతే చూస్తున్నాను. మార్నింగే చేసేసాను ఇవాళ అయితే. డైలీ అయితే 11 అవుతుంది, అప్పుడు మళ్ళీ సెకండ్ టైం పడుకుంటాడు కాబట్టి అప్పుడు క్లీన్ చేస్తాను. ఈరోజైతే మార్నింగ్ చేసేసా. ఇంకా యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట నేను. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట. అంటే ఫుల్ ప్రోటీన్ రిచ్ దోశ ఈరోజు. కందిపప్పు, పెసరపప్పు, కాస్త గోధుమ రవ్వ నానబెట్టి 1 అవర్ దోశ వేస్తామన్నమాట, మిక్సీ పట్టేసి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఉంటుంది మా వాడికైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నానం చేపించేసేసి అయితే రెడీ చేసేస్తున్నాను. తర్వాత కాసేపు ఆడుకొని మళ్ళీ వాడు పడుకుంటాడనమాట. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. మా బాబునైతే ఆడించడానికి బయటకు తీసుకొచ్చాను. మేము ఉండేది పెంట్ హౌస్లో కాబట్టి మిగతా బిల్డింగ్లో ప్లేస్ అంతా, టెర్రస్ మీద ప్లేస్ అంతా మేమే ఆడుకోవచ్చు అనమాట. బాబు అయితే ఆడుకొనేసి నిద్రపోయాడు. వాడు నిద్రపోయాక నేనైతే రైస్ పెట్టేసి కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. బీన్స్ ఫ్రై చేశాననమాట, చాలా బాగుంటుంది ఇది. పల్లి పొడేసి చేస్తాం మేము, కారపొడి కాకుండా. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది పల్లి పొడి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, మా బాబు కూడా లేసేసాడనమాట. ఇంకా లంచ్ టైం అయింది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.